నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి అనుసంధానంగా ఉన్నటువంటి విజయవాడ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేంద్రం మరో బృహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. హైదరాబాదు విజయవాడ హైవేకి ఎక్స్పాన్షన్ వర్క్స్ అనేవి ఒక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే ఒక తీపి కబరం చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు విజయవాడ ప్రధాన నగరాలు, అంతేకాకుండా రెండు రాష్ట్రాల రాజధానులు కూడా ఈ రెండు నగరాల మార్గంలోనే ప్రయాణికులు ఎక్కువగా నడుస్తుంటారు. నిత్యం ఎంతోమంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. కొన్ని మార్గాలు అయితే రద్దీగా ఉంటాయి. అలాంటి మార్గాల్లో ఈ హైదరాబాద్ విజయవాడ మార్గం ఒక ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ జాతీయ హైవేకి పై నిత్యం వేలాది వాహనాలు అయితే ప్రయాణం చేస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా విజయవాడ హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రయాణికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే శుభవార్త అయితే అందించింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులు అయినటువంటి హైదరాబాదు, అమరావతికి సమీపంలో ఉన్నటువంటి విజయవాడ, ఈ రెండు మహానగరాల మధ్య జర్నీని మరింత సౌలభ్యం చేసేందుకు, సులభతరం చేసేందుకు, టయాన్ని తగ్గించేందుకు మరియు సమయాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో మరొక ముందడుగు పడింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ హైదరాబాదు నగరాలు, అంతేకాకుండా ఇతర రాజధానులు కూడా ఈ రెండు నగరాల రెండు పట్టణాల మధ్య నిత్యం వేలాది వాహనాలు జర్నీ చేస్తుంటాయి. ఈ మార్గంలో రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే తరచూ ఈ మార్గంలో రోడ్డు అభివృద్ధి పనులు అయితే సాగిస్తుంటాయి. తాజాగా ఈ మార్గంలో ప్రయాణం చేసే పనులకు కేంద్రం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ NHAI, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. త్వరలో ఆ ప్లాన్ను కూడా అమలు చేయనుంది. ఈ విజయవాడ హైదరాబాద్ మార్గంలో జాతీయ రహదారిని గతంలో 6 లైన్లు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా విస్తరించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అందుకు వీలుగా జాతీయ రహదారి ప్రాధికారిక సంస్థ అంటే NHAI వేగంగా ప్రయత్నాలు అనేది చేస్తుంది. ఇక ఈ పనులకు సంబంధించిన విషయంలో గతంలో టెండర్లు కూడా ఈ GMR సంస్థ అయితే దక్కించుకుంది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి కూడా అర్ధాంతరంగా దీని నుంచి కాంట్రాక్ట్ నుంచి వైదొలగడంతో దాని స్థానంలో మరొక కాంట్రాక్ట్ను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. ఈ మేరకు 700 కోట్ల బడ్జెట్తో ఈ జాతీయ రహదారిని విస్తరించేందుకు టెండర్లు అయితే పిలువబోతుందని తెలుస్తుంది. ఇక ఈ నేషనల్ హైవే వచ్చేసి తెలంగాణ పరిధిలో 180 కిలోమీటర్ల మేర ఈ హైవే నేషనల్ హైవే ఉంటుంది. గతంలో దీన్ని 4 లైన్లుగా విస్తరించారు. కానీ ఇప్పుడు ఈ రహదారిని వచ్చేసి 6 లైన్లుగా విస్తరణ చేస్తున్నారు. అయితే అప్పుడు ఇది 6 లైన్లుగా గుర్తించారు, కానీ అదైతే సాధ్యం కాలేదు. కానీ అప్పటికి కూడా భూసేకరణ కూడా జరిపారు, భూసేకరణ కూడా చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ క్రమంలో ఈ రహదారిని విస్తరించేందుకు DPR తయారీకి మాత్రం ఒక ప్రైవేట్ సంస్థకు పనులు అప్పగించబోతున్నట్లు ఈ ప్రభుత్వం అయితే చెప్తుంది. అంతా ఓకే అయితే పనులు కూడా వెంటనే ప్రారంభించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేసి వాహనదారులకు, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తే కేంద్రం దీని వైపుగా బాగా కృషి చేస్తుందని చెప్పొచ్చు. ఇదే పూర్తయితే ఈ మార్గం మధ్య జర్నీ టైం అనేది తగ్గుతుంది, అట్లానే వేగం కూడా బాగా పెరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడ, గుంటూరుతో పాటు మహానగరాలైనటువంటి వీటితో పాటు తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాదు, తర్వాత బాంబే, ఇటు జర్నీ అనేది చాలా సులభతరం అవుతుందనేటువంటి అభిప్రాయం ఇవి ప్రయాణికుల్లో వినపడుతుంది, రాష్ట్ర ప్రజల్లో వినపడుతుంది. మరి విజయవాడ హైదరాబాదు మధ్య ఈ 6 లైన్ల రహదారికి ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు అనేటువంటి విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే కాలంలో మరి ఏం జరుగుద్దో వేచి చూద్దాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.